హైదరాబాద్లోని మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్లోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాముల్లో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. డిపోలోని 6, 7, 8 గోడౌన్ వార్డ్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. గోడౌన్స్ లో ఎక్సైజ్ శాఖ క్లియరెన్స్ కోసం నిల్వ ఉంచిన మద్యం బాటిల్స్ ఉండటంతో ఈ మంటలు త్వరగా వ్యాప్తి చెందినట్టుగా చెబుతున్నారు. కు ఫైర్ కంట్రోల్కు ఒక మెసేజ్ వచ్చింది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒక గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీ మనము 6 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. కూకటిపల్లి, సనత్ నగర్, జీడిమెట్ల అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, సికింద్రాబాదు, బ్రాంటో స్కై లిఫ్ట్, 2 రోబోలు, వాటర్ బౌజర్స్ అన్నీ కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వచ్చేసరికి ఇందులో ముఖ్యంగా లిక్కర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైర్ తొందరగా స్ప్రెడ్ అయింది. దీనికి సంబంధించినటువంటి కాజ్ ఆఫ్ ఫైర్ కానీ లేకుంటే లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఇంకా అండర్ అసెస్మెంట్లో ఉంది. ఎందుకంటే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ఉన్నాం. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా ఇంకా మేము తీసుకోలేదు. ఎందుకంటే మన ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు దాని పూర్తి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ అధికారులు ఆ గోదాములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమిటి అనేది చూసిన తర్వాత కానీ మనం చెప్పలేము. మనకు ఇప్పుడు 6 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. వాటిలో 2 రోబోలు ఉన్నాయి. ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ వచ్చింది కానీ ఇది మనకు అవసరం పడలేదు కాబట్టి దాన్ని రిటర్న్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాములో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. డిపోలోని 6, 7, 8 గోడౌన్ వార్డుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది.